నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రాజంపేట టీడీపీ కార్యాలయంలో బలిజ సామాజిక వర్గ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బలిజలకు రాజకీయంగా గుర్తింపు, గౌరవం, పదవులు కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో అత్యధికంగా బలిజ వర్గానికి చెందిన వారికి పార్టీ పదవులు లభించాయని, ఇటీవల కొందరు వ్యక్తులు నిర్వహించిన సమావేశంలో బలిజలకు అన్యాయం జరుగుతోందని చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అలాంటి వ్యాఖ్యలు సమాజానికి చెడ్డ పేరు తీసుకువస్తాయని అన్నారు. ఎవరికి ఏవైనా సమస్యలు ఉంటే బహిరంగ విమర్శలు కాకుండా పార్టీ నాయకత్వంతో చర్చించాలని, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలియక సోదరులందరికీ నా నమస్కారాలు. వచ్చిన పెద్దలకు కూడా నమస్కారాలండి. విషయము ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక బంధువులకే కాదండి ప్రముఖత, అన్ని కులాలకు ప్రముఖత ఉంది. అన్ని కులాలను కూడా చూసుకొని సరైన నిర్ణయంతో మన జగన్మోహన్ రాజు గారు చాలా చక్కగా తీసుకెళ్తున్నారు ముందుకు. అనేక ప్రోగ్రాములు చేస్తున్నారు. మీ ప్రెస్ మీకు కూడా చాలా సమాచారం ఉంటుంది, తెలియకేం కాదు, పార్టీకి కూడా తెలుసు. కానీ ఇది రాబోయే ఎలక్షన్లో ఏదో చిన్న మిస్టేక్ చేయాలా, బలమైన సామాజిక వర్గం ఇక్కడ బలిజీలు ఉన్నారు, దీన్ని పక్కదార పట్టించి మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ వీటిల్లో ఏదో మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒకరిద్దరు చేసిన మిస్టేకుల వల్ల ఈ పార్టీ మీద బుద్ధ చాలని చూస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు. మేమంతా ఐక్యంగా అందరం ఒకరిద్దరు ఏదైనా మిస్టేక్ అయ్యి పక్కకు పోయిండొచ్చు, ఎవరు మాట్లాడేది వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకొని తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ కోసం మన మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారి కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు గారికి కానీ విజయాన్ని అందిస్తామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 మందికి ఇచ్చారండి బలిజలకు, 30 మందికి. ఇంకా ఏరే కులాలు మేము చెప్తే బాధ వేస్తారని నేను చెప్పడం లేదు, కానీ చూపిస్తున్నా ఈరోజు ఈ సమస్య వస్తున్నాను కాబట్టి. 30 మందికి పదవులు ఇస్తే ఇంకా ఏం కావాలండి మనకు? ఏమి ఇవ్వలేదు చెప్పు. ఆయన ఏమన్నా మీరు వస్తే మాట్లాడతారంటే ఏమన్నా మాట్లాడద్దు అంటున్నాడా? మీ ఇళ్ళకి వచ్చినా కానీ మీరు పలకడంలే, అప్పుడు ఏమని మీ అర్థం? తప్పు కాదు అది. పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసిగా పార్టీ విజయాన్ని మనం చేయాలా. అది చేయకుండా ఒకరిద్దరు కలిసి ఏదో ఒక మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరూ అందరికీ రావాలంటే పదవులు రావండి. కష్టపడి ముందు వరుసలో ఉండి పార్టీకి పనిచేసే వాళ్ళకు కొంతమంది గుర్తించి పదవులు ఇస్తారు. ఇది తెలుగుదేశం పార్టీలో సాంప్రదాయంగా వస్తున్నారు. మీరు కూడా కష్టపడండి, మాకంటే ఎక్కువ, మాకంటే మంచి పదవులు వస్తాయి మీకు. జగన్మోహన్ రాజు మీద నిండ వేయడం ఇది తప్పండి. ఎవరేమని అనుకోండి, అందరూ కలిసి ఉన్నాం, అన్ని కులాలను కలుసుకొని పోతే తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిద్దాం. నిన్న రాజంపేట మండలంలో బలిజ సమాజ వర్గాన్ని అన్యాయం జరుగుతుందని కొంతమంది తెలుగుదేశం నాయకులే మీటింగ్ పెట్టారు. తెలుగుదేశం కులం వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. కులాన్ని తీసుకొచ్చి పార్టీ కట్టడం తప్పదు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశము బంజరు చేసినంత అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది నియోజకవర్గంలో. ఇప్పుడుగా నిన్నగా మొన్న ఈ ఎలక్షన్లో రామచంద్రయ్య వైఎస్ఆర్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చినారు బలి సమాజ వర్గానికి. ఆయన 2 మార్లు రాజ్యసభ ఎంపీ, రాజంపేట నుంచి కూడా పోటీ చేస్తున్నాడు ఆయన ఎంపీ తరఫున. రెండోది ఆర్టీసీ జోనల్ చైర్మన్ కూడా ఆయన బలి సమాధానం. మా కుమారుడు కూడా మార్కెట్ చైర్మన్, మా చెంగలాయుడు వైస్ మార్కెట్ చైర్మన్, నేను పార్టీ మండల ఉపాధ్యక్షుడిని. బ్రహ్మయ్యకు 4 మాటలు అవకాశం ఇచ్చింది, రామయ్యకు 4 మాటలు మంచి కులానికే తెలుగుదేశం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రాజు గారు కూడా ఇన్ఛార్జ్ గారు కూడా తెలుగుదేశానికి బాగా పలుకుతున్నాడు. ఇక్కడ అందరికీ ప్రజలకే, వాళ్ళకేమో పలకలేదని అంటున్నారు. అది కూడా పిలిచి అన్నారు పరిష్కరిస్తారని కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు చేస్తాను. మీడియా మిత్రులకు నమస్కారములు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులైన కొంతమంది తెలుగు బలిజ సంఘం బలిజలు ఒక సమావేశాన్ని నిర్వహించినారు. మాకు
ఇన్ఛార్జ్ గారు సరిగా స్పందించడం లేదు, మా పనులు చేయడం లేదండి. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళు కూడా వచ్చి మాతో రోజునే చెప్పి అంటే మేము ఆయనతో మాట్లాడి ఈ సమస్య లేకుండా చేసేవాళ్ళము. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాము. నేను కానీ చంద్రబాబు కానీ మన చంద్రమోహన్ కానీ ఇంకా చాలామంది పెద్దలను కలుపుకొని ఏదన్నా ఉంటే మేము చేస్తాము. కుల సంఘం అని తెలుగుదేశం పార్టీలో బలిజ సంఘం అని పెట్టడం తప్పది. అందరూ అన్ని కులాల ఉంటుంది తెలుగుదేశంలో సంఘాలు కుల సంఘాలు లేవు కాబట్టి ఆ విధంగా చేయదు. మీరు కావాలంటే బలిజ సంఘం తరఫున పెట్టండి మీటింగ్లు, తప్పు లేదు. దాంట్లో బలిజ సంఘం అందరం పిలిచండి, మాట్లాడండి, అది వేరే విషయము. మీకు సమస్య కానీ మేము తెలుగుదేశంలో ఇబ్బంది పడుతున్నాం, ఈ విధంగా చేస్తున్నాడు అనేది మేము అందరికీ పదవులు రావాలంటే రావు, కొందరికే వస్తాయి. కానీ దాంట్లో మెరిట్గా బలిజలకి ఇచ్చాము కొన్ని పదవులు రేషియో ప్రకారం. ఇంకా కావాలంటే మనం కొట్లాడి ఇన్ఛార్జి గారితో కొట్లాడి మన కులానికి కావాలంటే అడిగి తీసుకోవచ్చు. దానికేం ఆయన కూడా స్పందిస్తున్నాడు బాగా. మీకేం కావాలని అడగండి అంటున్నాడు. కాబట్టి పనులు చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. పార్టీలో ఉండండి, పార్టీలో మాట్లాడండి, పార్టీ దగ్గర వచ్చి ఇక్కడికి వచ్చి ఆఫీసులో ఇన్ఛార్జి దగ్గర మాట్లాడండి. అందరం సపోర్ట్ చేస్తాం. మీకు ఎల్లప్పుడూ మేము మీకేం సపోర్ట్ చేస్తాం. కానీ మీరు తప్పు దయవించి అని నేను